నగరం రంగుల హరివిల్లుగా వెలిసింది. సిటీ పీపుల్ రంగుల కేలీలో మైమరిచి ఆడారు. ముఖ్యంగా యూత్ డీజేలు తీన్మార్ స్టెప్పులతో హోరెత్తించారు. రెయిన్ డాన్స్లలో దుమ్ము రేపారు. ఇంటి దగ్గరే కాకుండా సిటీలో నిర్వహించిన ఈవెంట్స్లో భారీగా పాల్గొన్నారు నగర ప్రజలు. ఆయా థీమ్స్తో నిర్వహించిన హోలీ సెలబ్రేషన్స్కి యూత్ ఫిదా అయిపోయింది. హైదరాబాద్లో గ్రాండ్గా హోలీ సెలబ్రేషన్స్ జరిగాయి. సిటీలో పోటాపోటీగా ఈవెంట్స్ నిర్వహించారు. రంగ్ బసంత్, హోలీ వేవ్ 2.0, జంగల్ హోలీ, రాధాకృష్ణ థీమ్, దక్షిణ్ హోలీ లాంటి పేర్లతో ఈవెంట్స్ జరిపారు. ప్రిజం అవుట్డోర్లో జంగిల్ థీమ్తో హోలీ సెలబ్రేషన్స్ చేశారు. రెయిన్ డాన్స్, న్యాచురల్ కలర్స్, లైవ్ డీజే ఏర్పాట్లు చేశారు. సిటీలో మొత్తం 100 వరకు ఈవెంట్స్ జరిగాయి. ఈవెంట్ ను బట్టి ఒక్కో టికెట్ కు ₹150 నుంచి 2000 వరకు ఛార్జ్ చేశారు ఆర్గనైజర్స్. హోలీ రంగులలో మునిగి తేలారు యువతీ యువకులు. హోరెత్తించే డీజే పాటలకు డాన్సులతో దుమ్మురేపారు. బ్యాండ్ మ్యూజిక్ లో తీన్మార్ డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా రెయిన్ డాన్స్లలో రంగుల కేలీలో మధ్యాహ్నం వరకు మునిగి తేలారు. సిటీలోని గల్లీలన్నీ రంగులు అద్దుకున్నాయి. ఇంటి దగ్గర ఫ్యామిలీ మెంబర్స్, నైబర్స్తో కొంతమంది ఎంజాయ్ చేస్తే ఇంకొంతమంది ఫ్రెండ్స్, ఫ్యామిలీస్తో ఈవెంట్లలో పాల్గొని స్టెప్పులేశారు. కొన్ని ఈవెంట్లలో ఎంట్రీ టికెట్ ₹2000 ఛార్జ్ చేసినా భారీగా హాజరయ్యారు ప్రజలు. డీజే, లైవ్ మ్యూజిక్, రెయిన్ డాన్స్ ఏర్పాటు చేయడంతో ఫుల్ ఖుషి అయ్యారు యూత్. ఈరోజు హోలీ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. అరేంజ్మెంట్స్ అయితే అంతా చాలా బాగున్నాయి, చాలా గ్రాండ్గా ఉన్నాయి. నేను ఫస్ట్ టైం ఇది రావడం. ఇక్కడ నేను చూసిన వాతావరణం మొత్తం మంచిగా చాలా బాగుంది. ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి కానీ, ఎగరడానికి కానీ, ఏదైనా చేయడానికి అంతా చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. హైదరాబాద్లో ఇంత పెద్ద ఈవెంట్ కండక్ట్ చేయడం అంటే నార్మల్ మాట కాదు. అసలు చూస్తున్నా క్రౌడ్ అయితే మ్యాడ్ అయిపోతున్నారు అనమాట. చాలా మంచి ఈవెంట్. నెక్స్ట్ టైం డోంట్ మిస్ ఇట్. మీ దోస్తులు ఎప్పుడు చెప్తా ఉంటారు కదా, అసలు మిస్ చేయకండి. కన్ఫర్మ్ గా ఇలాంటి ఒక ఈవెంట్ లైఫ్ లో ఒక్కడని ఉండాలి. ఎంజాయ్ చేయండి. ఇప్పుడు యాక్చువల్గా ఫ్రెండ్స్ తోనే వస్తుంటా. సో ఫస్ట్ టైం నేను ఇది సెక్యూరిటీ అంతా బాగుంది కాబట్టి ఫ్యామిలీని తీసుకొని వచ్చి వారం ముందు నుంచే ఈవెంట్ మేనేజర్లు యాడ్స్ ఇవ్వడంతో యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. కొన్ని ఈవెంట్లలో స్పెషల్ థీమ్ పార్టీలు ఏర్పాటు చేశారు ఈవెంట్ ఆర్గనైజర్స్. ఈవెంట్ కు సినీ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. రెయిన్ డాన్స్లు, న్యాచురల్ కలర్స్ తో పాటు కిడ్స్ కోసం ప్రత్యేకంగా ప్లేయింగ్ జోన్లను ఏర్పాటు చేశారు ఆర్గనైజర్స్. దగ్గర మలేషియన్ టౌన్షిప్ లో ప్రతి ఫెస్టివల్ చాలా గొప్పగా జరుపుకుంటాము. అందులో హోలీ కూడా ఒకటి. ఈ హోలీకి సంబంధించి నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ అందరు కలిపి చాలా బాగా చేసుకుంటారు మా దగ్గర. చాలా అనిపిస్తుంది, మంచిగా ప్రిజం చాలా ఎంజాయ్ చేస్తున్నాం. సెటప్ కూడా చాలా బాగుంది. ప్రతి ఇయర్ వచ్చేస్తాం మేము. సూపర్ ప్రిజం అవుట్డోర్స్ ప్రతిసారి వస్తాను. ఈసారి చాలా బాగుంది. రెయిన్ డాన్స్ అండ్ వీళ్ళ జంగల్ థీమ్, ఈసారి జంగల్ థీమ్ చాలా హైలైట్ వీళ్ళకి. మెజారిటీ హోలీ ఈవెంట్స్ ఈ రోజే నిర్వహించారు ఆర్గనైజర్లు. దీంతో వర్కింగ్ డేని కూడా లెక్క చేయకుండా వేల మంది హాజరై ఎంజాయ్ చేశారు సిటీ ప్రజలు. గ్రేటర్ హైదరాబాద్లో ఘనంగా హోలీని వేడుకలు నిర్వహించారు సిటీ ప్రజలు. నగరంలోని ప్రతి గల్లీ రంగులతో నిండిపోయింది. ఒకరిపై మరొకరు రంగులు చల్లుకొని హోలీ శుభాకాంక్షలు చెప్పారు. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలో డీజే పాటలకు డాన్సులు వేశారు. చిన్న పెద్ద అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. నిన్న చంద్రగ్రహణం కావడంతో ఈ రోజు చాలా మంది ప్రజలు హోలీ ఆడారు. సిటీలో హోలీ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. నిన్న చంద్రగ్రహణం ఉండటంతో చాలా వరకు ఇవాళే హోలీ నిర్వహించారు మెజార్టీ పీపుల్. నిత్యం ట్రాఫిక్, వ్యాపారాలతో బిజీగా ఉండే బేగం బజార్ రంగులమయంగా మారిపోయింది. వయసుతో సంబంధం లేకుండా అందరూ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి బేగం బజార్ కు వచ్చి హోలీని సెలబ్రేట్ చేసుకున్నారు. మరోవైపు 3 రోజుల పాటు హోలీ వేడుకలను నిర్వహిస్తారు మార్వాడీలు. తొలి రోజు హోలిక పూజలు చేసి, రెండో రోజు హోలీ పండుగ, మూడో రోజు గోవర్ధన, శ్రీ మహావిష్ణువు పూజలు నిర్వహిస్తారు. अच्छा लग रहा है. हमारा हो रही है, हमारा कल्चर है. बंद रखे तो दुकान, एक दिन दुकान बंद रहने से क्या, हमारा कल्चर हम मना रहे हैं रोड पर आकर. होली का पूजा यहाँ पे हर जगह गली गली में होली का पूजा होता है. 2 तारीख को ही हो गया पूजा. कल ग्रहण था तो इसलिए नहीं हुआ. आज फिर रंग खेल रहे हैं. రంగులు వేస్తున్నారు కదా, పొద్దున ఎప్పుడు స్టార్ట్ చేశారు? పొద్దుగల 7 గంటల నుంచి స్టార్ట్ చేసినాం మేము. మొత్తం గులాలు, నో వాటర్, నో నథింగ్, ఓన్లీ గులాలు నుంచి ఆడుతున్నాం. ఆర్గానిక్ మొత్తం బేగం బజార్లో మొత్తం మార్వాడీలు, తెలుగులు, బంజారీస్ నుంచి వస్తాయి ఇక్కడ ఆడలేకు. చాలా మజా వస్తాయి. మొత్తం చూసుకున్నాం, లేడీస్ డాన్స్ చేస్తున్నాయి, మొత్తం డాన్స్ చేస్తున్నాయి ఇక్కడ.
నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో స్వేవెన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు నిర్వహించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. యువతతో కలిసి డాన్సులు చేశారు. ఈ హోలీ వేడుకలను మత సామరస్యానికి ప్రతీకగా ప్రతి ఏటా నిర్వహిస్తామని తెలిపారు ఎమ్మెల్యే దాన నాగేందర్. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా హోలీ అనేది మత సామరస్యానికి మరందరికి కూడా మీరు చూసినారు, హిందూ ముస్లింలు అందరు కలుసుకొని చేసుకునే ఏదైనా సెలబ్రేషన్ ఉంది అంటే అది హోలీ మాత్రమే. సంగారెడ్డిలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. కార్యకర్తలు, అభిమానులు చిన్నారులతో కలిసి హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు. జగ్గారెడ్డి చిన్నారులతో కలిసి డాన్స్ చేశారు. డప్పు కళాకారులతో కలిసి డప్పు కొట్టారు జగ్గారెడ్డి. తర్వాత రామ్ మందిర్ కమాన్ దగ్గర ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. సికింద్రాబాద్ బోయిన్పల్లి క్యాంప్ ఆఫీస్ లో హోలీ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. తనదైన స్టైల్లో డాన్సులు చేస్తూ హోలీ సంబరాలు చేసుకున్నారు. చిన్నారులకు రంగులు చల్లుతూ కార్యకర్తలతో ఉత్సాహంగా హోలీ ఆడారు. డ్రమ్స్ కొడుతూ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఏది ఏమైనా భగవంతుడు అన్ని రకాల అందరినీ కూడా సుఖ సంతోషాలతోటి, భోగ భాగ్యాలతోటి, సిరి సంపదలతోటి అందరినీ కూడా మంచిగా ఉంచాలని, గల్పు బార్ కూడా తొందరనే ముగియాలని భగవంతుని కోరుతున్నా. అందరికి కూడా పండుగ శుభాకాంక్షలు. హైదరాబాద్ లో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. రైన్ ట్రీ పార్క్ లో హోలీ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించారు. చిన్న పెద్ద కుల మత భేదాలు లేకుండా అందరూ కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. రోజు పనుల్లో బిజీగా ఉండే జనం రంగుల కేలి హోలీ ఆడుతూ ఎంజాయ్ చేశారు. చాలా ఆనందంగా ఉంది. అందరం కలిసి మా ఫ్రెండ్స్ అందరూ అందరం కలిసి ఇక్కడ చూస్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఈ ఏర్పాట్లు కూడా అందుకే చాలా గ్రాండ్ గా చేసాం. ఏర్పాట్లు కూడా ఇక్కడ ఏంటంటే అన్ని కుల మతాలకు అతీతంగా ఈ రోజు హోలీ ఆడుకోవడము, నార్త్ సౌత్ దేశం మొత్తం మీద ఎన్ని రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉండి ఈ రోజు హోలీ జరుపుకోవడం, ప్రతి సంవత్సరం ఇంతకంటే ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువగా జరుపుకోవడం, అందరి అలా పని దినాలను వదులుకొని ఈ రోజు హాలిడే లేకున్నా కానీ మంచిగా ఇది హోలీ జరుపుకోవడానికి సుముఖంగా ఉన్నారు. కాబట్టి హోలీ ప్రతి సంవత్సరం ఇంకెక్కువ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ హోలీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కుకట్పల్లిలోని రైన్ ట్రీ పార్క్ కమ్యూనిటీలో జోష్ గా హోలీ వేడుకలు నిర్వహించారు. ప్రతి ఏడాది హోలీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తామన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని హోలీ విషెస్ చెప్పారు. అమెరికాలో ఉన్నప్పుడు ఈ పండుగను మిస్ అయ్యామని తెలిపారు. ఫ్యామిలీతో, కమ్యూనిటీ సభ్యులతో ఈ వేడుకను చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు మలేషియన్ టౌన్షిప్ ప్రజలు. అక్కడ యూజువల్గా ఏం సెలబ్రేషన్ ఉండదు, ఉన్నా ఈ వైబ్ ఉండదు. బట్ డెఫినెట్లీ ఇట్స్ నెవర్ అ డల్ మూమెంట్ ఇన్ ఇండియా. అన్ని ఫెస్టివల్స్ మిస్ అవుతాము. ఇంకా ఇక్కడికి వచ్చాక ఐ మేడ్ ష్యూర్ దట్ ఐ ఎంజాయ్ దిస్ ఫెస్టివల్ టు ద ఫుల్లెస్ట్. యా, జస్ట్ మేకింగ్ ష్యూర్ దట్ ఐ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. చాలా మంచిగా ఒక పండుగ వాతావరణం లాగా ఉంటుంది మేడం. అందరం టౌన్షిప్ లో ఎంతమంది అయితే 1777 ఫ్లాట్స్ ఉంటాయో అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి మంచి సెలబ్రేట్ చేసుకుంటాం. ఈసారి ద హోలీ ఇస్ లైక్ వెరీ గుడ్. ఇట్ ఈస్ వెరీ కలర్ఫుల్. Last year వచ్చాను, but then it wasn't good as this. Every year Holi has been kept upgrading, increasing, and this time the Holi is like very green. Family, friends అందరు వస్తారండి, అందరు వస్తారు. Even though they are very far, even though they are very distant, వచ్చి మాతో అందరు కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. It is always happy and it is always colorful. ఎల్బీ నగర్ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ లో హోలీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు నేతలు. బీజేపీ సీనియర్ నేత, మాజీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి జీహెచ్ఎంసీ కార్మికులతో కలిసి హోలీ నిర్వహించారు. చిన్న పెద్ద అంతా రంగులు చల్లుకొని ఎంజాయ్ చేశారు. డప్పు చప్పులకు తీన్మార్ స్టెప్పులతో సందడి చేశారు బీజేపీ నేతలు, కార్యకర్తలు. నిన్న చంద్రగ్రహణం కావడంతో నగరంలోని మెజార్టీ పీపుల్ ఈ రోజు హోలీని సెలబ్రేట్ చేసుకున్నారు. పరిశ్రమల యజమానులు తప్పనిసరిగా భద్రతను పాటించాలని సూచించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ ఫ్యాక్టరీస్, నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఆధ్వర్యంలో 55వ జాతీయ భద్రతా దినోత్సవం నిర్వహించారు. ఒకప్పుడు చాలా మంది యజమానులు సేఫ్టీ విషయంలో ఖర్చు పెరుగుతుందనేవారు, కానీ ఇప్పుడు భద్రతపై దృష్టి పెట్టారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. యజమానులు, కార్మికులకు సేఫ్టీపై అవగాహన ఉండాలన్నారు అధికారులు. సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంలో జాగ్రత్తలు తీసుకుంటే అంత పెద్ద ప్రమాదం జరిగేది కాదన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. 20 లక్షలు ఖర్చు చేసి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగేది కాదన్నారు. ప్రతి మేనేజ్మెంట్ సేఫ్టీ మీద ఇన్వెస్ట్ చేయాలని,
కార్మికులకు అవగాహన కల్పించాలన్నారు. వర్కర్లు హ్యాపీగా ఉంటేనే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయన్నారు మంత్రి వివేక్. మొన్న కూడా సిగాచి ఇండస్ట్రీస్లో ఏదైతే యాక్సిడెంట్ అయిందో అది నాకు అనిపించింది. ఆఫ్టర్ ఐ సా ద డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రిపోర్ట్, ఇంకా మన సేఫ్టీ తర్వాత కమిటీ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో దీంట్లో చాలా చిన్న చిన్న విషయాలు మేనేజ్మెంట్ కొంచెం శ్రద్ధగా తీసుకుని ఉంటే ఇంత పెద్ద యాక్సిడెంట్ అవార్డ్ అయ్యేది. ద టోటల్ కాస్ట్ ఆఫ్ సేఫ్టీ ఇన్ దట్ ప్రమైసెస్ ఆన్ దట్ పర్టిక్యులర్ డే వాజ్ నాట్ మోర్ దెన్ 20-30 lakhs. కంపెనీల్లో ప్రతిరోజు సేఫ్టీ కండిషన్స్ సరిగ్గా ఉన్నాయా లేవా అనేది యాజమాన్యంతో పాటు కార్మికులు చూసుకోవాలన్నారు ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్. ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా తప్పించుకోవాలో అవగాహన ఉండాలన్నారు. అన్సేఫ్ ప్రాక్టీస్ వల్ల చాలా మంది జీవితాలను కోల్పోతున్నారని, వర్కర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు దానకిషోర్. అట్లాగే ప్రతి ఫ్యాక్టరీని కూడాను సెల్ఫ్ అసెస్మెంట్ రిపోర్ట్ అడిగాం. ఎందుకంటే దాదాపు 19,000 ఫ్యాక్టరీలు ఉంటే ఒక డేటా ఉంది మన దగ్గర. అన్ని ఫ్యాక్టరీలోకి పోయి ఆఫీసర్లు చెక్ చేయాలంటే వీలు కాదు. అందుకని సేఫ్టీలో 4 C's అంటారు. 4 C's అంటే కంట్రోల్, కమ్యూనికేషన్, కోఆపరేషన్ అండ్ దెన్ కాంపిటెన్స్. ఏంటంటే ఫ్యాక్టరీ యాజమాన్యము, ఫ్యాక్టరీలో వర్కర్లు అందరం కూడా ఒక టీమ్గా పనిచేసి సేఫ్టీకి సంబంధించిన కంట్రోల్ మెజర్స్ అన్ని తీసుకోవాలి. పరిశ్రమల్లో సేఫ్టీ కమిటీలో తీసుకున్న నిర్ణయాలు మేనేజ్మెంట్స్ అమలు చేయాలన్నారు డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మోహన్ బాబు. పనిచేసే ప్రదేశంలో ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో కార్మికులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా స్థాయిలో 100 మంది ఎక్స్పర్ట్స్తో 50,000 కార్మికులకు శిక్షణ నిర్వహించామని తెలిపారు మోహన్ బాబు. సేఫ్టీ ప్రొఫెషనల్స్ కూడా దాన్ని అర్థం చేసుకుని దాదాపు ఈ రోజు వరకు వాళ్ళ ఇంటర్న్ వాళ్ళ ఫ్యాక్టరీలో ఇచ్చిన ట్రైనింగ్ డీటెయిల్స్ మేము తెప్పించుకుంటే దాదాపు 55,000 మంది ఎంప్లాయీస్కి ఈ రోజు వరకు ఆ ట్రైనర్ ప్రోగ్రాంలో ట్రైన్ అయినటువంటి సేఫ్టీ ప్రొఫెషనల్ ఇంటర్న్ వాళ్ళ ఫ్యాక్టరీలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్ సరైనటువంటి ట్రైనింగ్ మనకి ఎంప్లాయీకి ఇచ్చినట్లయితే ఆ ఎంప్లాయీ సేఫ్టీకి సంబంధించి మేనేజ్మెంట్ ఎన్ని ప్రొవైడ్ చేసినా వాటి యొక్క ఆవశ్యకతను తెలుసుకుని వాటిని పాటించి పనిచేసినప్పుడు ప్రమాదాల నివారణ చేయొచ్చు. పరిశ్రమల్లో సేఫ్టీ కోసం చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందన్నారు అధికారులు. ప్రమాదాలు జరిగితే సెన్సార్ సిస్టమ్ అలర్ట్ ఇస్తుందని తెలిపారు. T20 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ హై ప్రెషర్ మ్యాచ్లో వార్ వన్ సైడ్ అన్నట్లుగా బ్యాటింగ్ చేసింది కివీస్. కేవలం 13 ఓవర్లలోనే మ్యాచ్ గెలిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ తీసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. మార్కో జాన్స్నైన్ అర్ధశతకంతో చెలరేగగా డెవాల్డ్ బ్రేవీస్ 34, ట్రిస్టన్ స్టబ్స్ 29 పరుగులతో కివీస్ ముందు 170 పరుగుల టార్గెట్ పెట్టింది. పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ ఓపెనర్లు ధాటిగా ఆడారు. 13 ఓవర్లలోనే మ్యాచ్ని ముగించేశారు. ఫిన్ అలెన్ సెంచరీ, టిమ్ స్టీఫెర్ట్ హాఫ్ సెంచరీ చేశారు. ఫిన్ అలెన్ 33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్స్లతో 100 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ టిమ్ స్టీఫెర్ట్ 33 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 58 పరుగులు చేశాడు. 117 పరుగుల వద్ద న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్ విజయంతో ఫైనల్కు వెళ్లింది న్యూజిలాండ్. బల్దియా అప్పులను టేకోవర్ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. జీహెచ్ఎంసీకి ఉన్న 4,770 కోట్ల అప్పులను చెల్లించేందుకు సిద్ధమైంది. జీహెచ్ఎంసీ 3 కార్పొరేషన్లుగా విడిపోవడంతో అప్పులను పంచేందుకు టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లకు అప్పులు పంచితే ఆర్థికంగా ఇబ్బంది అవుతుందని ప్రభుత్వమే అప్పు బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధమైందంటున్నారు అధికారులు.
2014 నుంచి నగరంలో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, కొత్త నాలాలు నిర్మించేందుకు 7,000 కోట్ల అప్పు చేసింది బల్దియా. గత 2 ఏళ్లుగా ప్రతి నెల 100 కోట్ల అప్పుతో పాటు వడ్డీలు కడుతూ వస్తోంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి జీహెచ్ఎంసీకి 2,500 కోట్ల మ్యూటేషన్ బకాయిలు రావాల్సి ఉంది. జీహెచ్ఎంసీకి లాంగ్ స్టాండింగ్ గా రాష్ట్ర ప్రభుత్వ భవనాల ప్రాపర్టీ ట్యాక్స్లు పెండింగ్లో ఉన్నాయి. వీటి స్థానంలో బల్దియా అప్పులను తీరిస్తే 3 కార్పొరేషన్లకు ఆర్థికంగా ఏ ఇబ్బంది ఉంటదంటున్నారు అధికారులు. రిటైర్డ్ ఉద్యోగులకు క్రీడల మీద ఆసక్తి ఉండటం అభినందించదగ్గ విషయమన్నారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి. నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఈ నెల 10న బషీరాబాగ్ ప్రెస్ క్లబ్లో వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో యోగా హాల్లో క్రీడలు, పాటల పోటీలు నిర్వహించారు. విజేతలకు ఈ నెల 10న బహుమతులు ఇస్తామని తెలిపారు నిర్వాహకులు. మా స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి కూడా వాళ్ళకి ఏ సౌకర్యాలున్నా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయండి. గతంలో ఎన్నో దాదాపు 30-40 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి సేవలు చేసిన వాళ్ళందరూ మీరందరూ చేసి తర్వాత ఈ టైంలో కూడా గేమ్స్ మీద ఇంట్రెస్ట్తో ఉన్నాడు కాబట్టి ఈ స్పిరిట్ ఇప్పుడు ఉండేటువంటి నెక్స్ట్ యంగ్ జనరేషన్కి కూడా ఇవ్వాలని నేను మా స్పోర్ట్స్ అథారిటీ మా పిఆర్ఓ కూడా చెప్పిన. వారి వీడియోస్ తీసుకొని ఆ వీడియోస్ మన దాంట్లో పబ్లిష్ చేయించండి. అంటే నెక్స్ట్ ఈ జనరేషన్ వాళ్ళకు కూడా గుర్తొస్తుంది. 60 years దాటింటారు ఆల్మోస్ట్. నాకు తెలిసి అందరూ నా తండ్రి సమానులు, నా తల్లి సమానులే ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఇంకా రాబోయే రోజుల్లో ఎటువంటి సౌకర్యాలు కావాలన్నా, ఎటువంటి హెల్ప్ కావాలన్నా నా తరపు నుంచి చేయాల్సినటువంటి నా చేతిలో ఉన్నంత వరకు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని మాట మీ అందరికీ తెలియజేస్తూ, నెక్స్ట్ టైం ఇంకా నేను లాస్ట్ టైం చెప్పిపోయింది ఈసారి ఇది పట్టకుండా ఉండాలి నెక్స్ట్ టైంకి ప్రోగ్రామ్ కానివ్వండి. మరి ఇంకా ఈసారి ఇంకా సేమ్ లాస్ట్ టైం ఎంతమంది ఇప్పుడు అంతేమంది ఉన్నట్టున్నారు. అమ్మ చెప్పినట్లు మీరు ఏ విషయంలో గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళాలన్నా, సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళాలన్నా, నా తరపు నుంచి ఏది చేయాలన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మీరు ఈ టైంలో మీరు రెస్ట్ తీసుకోవాల్సిన వయసు కాబట్టి మీకు ఎటువంటి అవసరం ఉన్నా ఎటువంటి సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఈరోజు స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా స్పోర్ట్స్ చైర్మన్ గారు శివసేనారెడ్డి గారు కూడా వారితో ప్రారంభించాము. అబౌవ్ అంతా లేడీ పెన్షనర్సే ఈరోజు స్పోర్ట్స్ ఆడేవాళ్ళు. కొన్ని మాకు అనుకూలంగా ఉన్నవి ఏజ్కి తగ్గట్టున్న కొన్ని స్పోర్ట్స్ కండక్ట్ చేశాము. ఆ స్పోర్ట్స్లో గెలిచిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ 3 ప్రైజుల చొప్పున March 10th నాడు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఉమెన్స్ డే ఉత్సవాలు జరుగుతాయి. అక్కడ విఐపీలతో వారికి సంఘాలు, జేఏసీ సంఘాలతో కలిసి ఈరోజు హెల్త్ కార్డు సాధించుకున్నాము. దాని సందర్భంగా కూడా అందరు మా మహిళలు ఉత్సాహంగా సో మనకు వచ్చింది అనే ఉద్దేశం సీఎం గారికి అభివందనలు తెలపడం జరిగింది. వారికి డిజిటల్ కార్డు తీసుకున్నాక కూడా పెద్ద ఎత్తున వారి సమక్షంలోనే ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం మేము ముఖ్యమంత్రి గారి సమావేశంలో. విద్యార్థుల్లో మేధో శక్తిని వెలికితీసేందుకు బుక్ స్టడీతో పాటు ప్రాక్టికల్గా పాఠాలు వివరించాలన్నారు మాస్టర్ మైండ్ స్కూల్ టీచర్లు. స్టూడెంట్స్కు అర్థమయ్యే విధంగా సైన్స్, మ్యాథ్స్, సోషల్ సహా ఇతర అన్ని సబ్జెక్టులను ప్రాక్టికల్గా చెప్పాలన్నారు. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలో లెర్నింగ్ ఈజ్ ఫన్ పేరుతో సైన్స్ అండ్ మ్యాథ్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు టీచర్లు. విద్యార్థులకు ప్రాక్టికల్ అవగాహన కోసం ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థుల్లో సృజనాత్మక పెరగడంతో పాటు పాఠాలు సులభంగా అర్థమవుతాయని తెలిపారు ఉపాధ్యాయులు. Good morning sir, my name is Joshua. I am studying in 6th class. Continuous movement of water from Earth's center to atmosphere and then back to transmission. The Mastermind Bonpalli branch, today we have been conducting Learn is Fun for pre-primary kids and parents, as well as the Science and Maths Expo for primary and high school. Today, a very joyful celebration. It is not just a day or the exhibition of the models and the charts. It is the life skills which we are going to teach the student in today's exhibition. Like when the students are happy, students feel comfort, students feel safe.
when they are being encouraged, they are going to participate in such activities. As today, maximum, almost all the students have been participated in the Science and Maths Expo. This is how the student encouraging themselves. At the same time, I would like to thank to the management of Mastermind School, Dr. Raju Sangani sir, the chairman, and the director sir, Dr. Nagaraju sir, even the zonal sir, Muhammad Hamid. I would like to thank to all my dedicated staff behind the scenes. Their dedicated work was there. That's why this event has become today successful. And in the same way, I would like to thank to our parent well-wishers who had been the part of this program and made it successful. మేము ఎందుకు కండక్ట్ చేసామంటే లెర్నింగ్ ఈజ్ ఫన్. పిల్లలకి బుక్లో చదివిస్తే కొంచెం చాలామంది అట్రాక్ట్ అవుతారు బుక్స్కి, కొందరు బుక్స్కి అట్రాక్ట్ కాదు. సో వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలా పేరెంట్స్కి తెలియదు. మన స్కూల్లో మాకంటే కొన్ని ట్రైనింగ్స్ ఉంటాయి. సో మాకు తెలుసు పిల్లలకి ఎలా చదివియాలా, పిల్లలకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. చాలామంది కంప్లైంట్ చేస్తారు, మా బాబుకి మ్యాథ్స్ రావట్లేదండి, అడిషన్స్ రావట్లేదు, సబ్ట్రాక్షన్స్ రావట్లేదు. సో ఇక్కడ మేము పేరెంట్స్ని పిలిపించి మేము క్లాస్లో ఎలా చెప్తాం, పిల్లలకి ఎలా అర్థం చేపిస్తాం, ఆ పేరెంట్స్తో చేపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దిస్ ఇస్ ద వే హౌ వి టీచ్ ద స్టూడెంట్ ఇన్ ద క్లాస్. సో దిస్ సేమ్ వే యూ ట్రై టు టీచ్ అట్ హోమ్ ఆల్సో మేడం. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటే పిల్లలు అట్రాక్ట్ అయ్యి తొందరగా నేర్చుకుంటారు. సో ఇంగ్లీష్ కానీ మ్యాథ్ కానీ ఏదైతే మేము ఇక్కడ నేర్పిస్తున్నాం సేమ్ వే వాళ్ళు పేరెంట్స్కి ఇట్లా చెప్తే ఇంట్లో కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. సో పిల్లలు అక్కడ కూడా నేర్చుకుంటారు, ఇక్కడ కూడా నేర్చుకుంటారు. సో లెర్నింగ్ ఈజ్ ఫన్ ఏం లేదంటే గ్రాస్ మోటార్ స్కిల్స్, ఫైన్ మోటార్ స్కిల్స్ పిల్లలకు డెవలప్ కావాలి. ఎలా డెవలప్ అయితే అవన్నీ మేము క్లాస్లో మెటీరియల్స్ మొత్తం డిస్ప్లే చేసి పేరెంట్స్ పిల్లలతో లైవ్గా చూపించి చేపిస్తాం. హైదరాబాద్ బంజారా హిల్స్లో తాజ్ కృష్ణలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన దంపతుల రిసెప్షన్ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్ సిపి సజ్జనార్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. పేరుకే ఏసీ బస్ స్టాప్స్, కానీ లోపల పరిస్థితి చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఎండలు మండిపోతున్న వేళ చల్లని గాలి ఇవ్వాల్సిన ఏసీ బస్ షెల్టర్స్ సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. యాడ్ ఏజెన్సీలకు ఆదాయ కేంద్రాలుగా మారిపోయాయి బస్ షెల్టర్స్. ఫెసిలిటీస్ లేక బస్ షెల్టర్స్ బయటే ఉండి బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. బస్ షెల్టర్స్లలో సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు ప్రయాణికులు.
నగర ప్రజలకు సౌకర్యంగా ఉండాలని జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్ షెల్టర్స్ లో ఏసీలు పనిచేయడం లేదంటున్నారు ప్రయాణికులు. బయటికి గ్లాస్ డోర్లు, భారీ అడ్వర్టైజ్మెంట్లు, ఆకర్షణీయమైన లైటింగ్ కనిపిస్తున్నాయి. కానీ లోపలికి వెళ్తే ఏసీలు పనిచేయని పరిస్థితి ఉందన్నారు. పాడైన ఫ్యాన్లు, సీసీ కెమెరాలు ఆఫ్ లో ఉన్నాయని తెలిపారు. ఖైరతాబాద్, సికింద్రాబాద్, దిల్సుఖ్ నగర్, కోటి, శిల్పారామం, కొండాపూర్, కూకట్పల్లి, తార్నాక, బేగంపేట, మదీనాగూడ, విద్యానగర్ ప్రాంతాల్లో ఉన్న ఏసీ బస్ షెల్టర్లలో ఏసీలు పనిచేయడం లేదంటున్నారు ప్రయాణికులు. నగరంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఎండకు తట్టుకోలేకపోతున్నారు ప్రజలు. రోజు బస్టాపుల్లో బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు ప్రయాణికులు. కొన్ని ఏసీ బస్ స్టాపులు తాళం వేసి ఉండటంతో బయటే నిలబడుతున్నారు. మరికొన్ని చోట్ల బస్ షెల్టర్స్ ను జిరాక్స్, జ్యూస్ సెంటర్లకు రెంట్కిచ్చారన్నారు ప్రజలు. ఏసీ బస్టాప్పై అడ్వర్టైజ్ చేసుకునే యాడ్ ఏజెన్సీలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించింది జీహెచ్ఎంసీ. అయితే వాటిపై పర్యవేక్షణ మర్చిపోయిందంటున్నారు. బస్టాప్స్పై భారీ యాడ్స్ ఏర్పాటు చేసి లక్షల రూపాయలు సంపాదిస్తున్న యాడ్ కంపెనీలు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదంటున్నారు ప్రయాణికులు. ఎండాకాలం మొదలవుతూ ఉండటంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. బస్సుల కోసం వేచి ఉంటున్న ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సు షెల్టర్లు క్లీనింగ్ చేయాలని కోరుతున్నారు. ఎండలో బయట నిలబడి ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు ప్రయాణికులు. ఇక్కడ బస్ స్టాప్లో అని పెట్టారండి ఏసీలు అవన్నీ ఫెసిలిటీ, కానీ ఏమాత్రం ఏమీ లేవండి. ఇక్కడ అసలు ఏసీ అన్నదే లేదు. ఇక్కడ పెట్టారు పేరుకి. ఈ జిఎస్టీ వారు ఈ బస్ స్టాప్ వాళ్ళు ఏం చేస్తున్నారో అసలు అర్థం కావట్లేదు. కానీ ఎండలో మేము వస్తాము, ఇక్కడే నించుంటాము. పిల్లల్ని ఎత్తుకొని వస్తారు, ముసలి వాళ్ళు వస్తారు, బయట నించుంటారు. అసలు ఎండకి చాలా ఇబ్బంది అవుతుంది. కానీ ఏమైనా ఫెసిలిటీ చేయమని మేము కోరుకుంటున్నాము. పెట్టారు మీరు ఏసీలు, కానీ అవి ఉపయోగం అవుతున్నాయా లేదా అనేది ఒకటి మీరు గమనించుకోండి, చూడండి, దానికోసం కేర్ తీసుకోండి. బస్టాపుల పరిరక్షణ, నిర్వహణ బాధ్యతలను పూర్తిగా వదిలేసి ప్రకటనలతో లాభాలు పొందుతున్న యాడ్ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు. జీహెచ్ఎంసీ అడ్వర్టైజ్మెంట్ విభాగం అధికారులు స్పందించి వెంటనే తనిఖీలు చేపట్టాలన్నారు. ఏసీలను రిపేర్ చేయించి ఫ్యాన్, సీసీ కెమెరాలు, వైఫై, ఛార్జింగ్ సౌకర్యాలు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు ప్రజలు. సిటీలో బస్ షెల్టర్లలో సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు ప్రయాణికులు. బతుకమ్మ కుంటను పునరుద్ధరించి ప్రశంసలు అందుకున్న హైడ్రా ఇప్పుడు మరో చెరువుకు జీవం పోసింది. ఓల్డ్ సిటీలోని 435 ఏళ్ల చరిత్ర గల బుమ్రుక్నుద్దౌలా చెరువును పునరుద్ధరించింది. కబ్జాల బారిన పడి కేవలం 4 ఎకరాలు ఉన్న చెరువుకు పూర్వ వైభవాన్ని అందిస్తున్నారు అధికారులు. చెరువుల్లో ఆక్రమణలను తొలగించి చరిత్రను కాపాడుతోంది హైడ్రాను అభినందిస్తున్నారు స్థానిక ప్రజలు. ఓల్డ్ సిటీలోని బుమ్రుక్నుద్దౌలా చెరువు ఒకప్పుడు 18 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. ఇప్పుడు పూర్తిగా కబ్జాల బారిన పడింది. వెంచర్లు వేసి ప్లాట్లు అమ్ముకున్న ఆక్రమణదారులు చెరువును 4 ఎకరాలకు పరిమితం చేశారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న నీటి వనరు కనుమరుగైపోయే పరిస్థితికి చేరుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చెరువులో ఆక్రమణలను తొలగించింది. మళ్లీ 18 ఎకరాలకు చెరువును విస్తరించారు హైడ్రా అధికారులు. చెరువు బఫర్ జోన్లో ఇప్పటికే నిర్మించిన ఇండ్లను వదిలి ఖాళీ స్థలాలను మాత్రమే వెనక్కి తీసుకుంది హైడ్రా. ఇది బుమ్రుక్నుద్దౌలా అనేది చాలా హిస్టారికల్ లేక్. ఇది ఒక చాలా పురాతనమైన లేక్, చాలా హిస్టరీ ఉన్న లేక్ అనమాట. ఇదేంటంటే 18 ఎకరాల చెరువు. బట్ హైడ్రా ఇక్కడ రాకముందు మొత్తం చెరువు అంతా కూడా ఎంక్రోచ్మెంట్ అయిపోయి కేవలం 4 ఎకరాలు మాత్రం ఒక సీవేజ్ ట్యాంక్ లాగా మొత్తం ఈ ఏరియా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక డిసీజెస్ రావడానికి కారణమైన ప్లేస్ లాగా అయిపోయింది అనమాట. ఇది హైడ్రా ఫార్మేషన్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఎంక్రోచ్మెంట్స్, ఇక్కడ నుంచి కంప్లైంట్స్ రావడం వల్ల ఇక్కడ వచ్చి చూడడం వల్ల చెరువు 50% పైన, అంటే ఆల్మోస్ట్ ఒక 70 to 80% చెరువు మూసేశారు. 1770 ప్రాంతంలో 3వ నిజాం కాలంలో చెరువును నిర్మించారని చెప్పారు అధికారులు. నిజాముల కాలంలో ఈ నీటిని తాగేవారని చెబుతున్నారు వృద్ధులు. వనమూలికల ప్రభావంతో ఔషధ గుణాలు ఉన్న ఈ నీటిని మాత్రమే నిజాంలు ఉపయోగించేవారని తెలిపారు. చెరువులో పడిన సువాసన పూల కారణంగా ఈ నీటిని సెంటు తయారీకి వినియోగించి అరబ్ దేశాలకు తీసుకెళ్లేవారని తెలిపారు. నాటి రాతి బండను కాపాడుతూ చెరువును అభివృద్ధి చేస్తుంది హైడ్రా.
చెరువు చుట్టూ వాకింగ్ ట్రాకులు ఏర్పాటు చేశారు. ఓపెన్ జిమ్ములు, చిన్నారుల కోసం ప్లే ఏరియాలు, వృద్ధుల కోసం సీటింగ్ సదుపాయాలు కల్పించారు. పార్కులు, పచ్చిక బయళ్లు, మొక్కల నాటకం ద్వారా గ్రీనరీ పెంచుతున్నారు. చెరువు చుట్టూ రహదారులు నిర్మించి సీసీటీవీ కెమెరాలతో నిఘా పటిష్టం చేస్తున్నారు. చెరువు మధ్యలో ఐలాండ్ తరహా డిజైన్ ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తోంది. వరద నీరు చెరువులోకి చేరేలా ఇన్లెట్లు, అవుట్లెట్లు నిర్మించారు. 10 కోట్ల రూపాయలతో చెరువును తీర్చిదిద్దింది హైడ్రా. చారిత్రక ఆనవాళ్లను పరిరక్షిస్తూ ఆధునిక సౌకర్యాలు కల్పించిన ఈ లెక్కును త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. త్వరలో మరో 13 చెరువులను అభివృద్ధి చేయనుంది హైడ్రా. వాహనాలకు పొల్యూషన్ చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు రవాణా శాఖ అధికారులు. 6 నెలలకు ఒకసారి అయినా వెహికల్స్ పరీక్ష చేయించుకోవాలని తెలిపారు. వాహనం నుంచి పొగ ఎక్కువగా వస్తే చెక్ చేయించుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 15 ఏళ్లు దాటినా వెహికల్స్ ను పొల్యూషన్ చెక్ చేసుకోవడం లేదంటున్నారు అధికారులు. 90% వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికేట్లు లేవంటున్నారు ఆర్టీఏ అధికారులు. రాష్ట్రంలో 47.8 లక్షల వాహనాలు సరైన మెయింటెనెన్స్ లేకుండా ఉన్నాయి. భారత్ను 2070 వరకు జీరో ఎమిషన్ గా మార్చాలని ప్రయత్నాలు చేస్తుంది ప్రభుత్వం. అయితే నగరవాసులు మాత్రం వాహనాలకు పొల్యూషన్ చెక్ చేసుకోకుండా ఉపయోగిస్తున్నారని తెలిపారు అధికారులు. నివాస ప్రాంతాల్లో కూడా రాత్రిపూట కూడా ఈ మధ్యకాలంలో పొగలు, ఈ వాయు కాలుష్యం రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మనం చూస్తున్నాం. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్ చేస్తూ 40 ప్లేసుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ చేస్తోంది. దానికి తోడు ఒక 14 ప్లేసుల్లో కంటిన్యూస్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ చేస్తుంది. అంటే ఎప్పటికప్పుడు ఆ ప్రాంతంలో ఎయిర్ కాలుష్యం ఎలా ఉంది అని లెక్క కట్టి మనకి ఇస్తుంది. ట్యాక్సీ ప్లేట్లు అయితే మొత్తం చేసుకుంటారు డైలీ. అది వాళ్ళకు కంపెనీలో పోతారు కదా ఎల్లో కలర్ ప్లేట్లు, వాళ్ళు కంపల్సరీ అడుగుతున్నారు. ఇప్పుడు రోడ్ల మీద తిరిగే బండ్లు పొల్యూషన్ అడుగుతలేరు పోలీసులు. వాళ్ళ ఆర్టీఆర్సీలకు ఉన్నప్పుడే, అవసరం ఉన్నప్పుడే తీసుకొని పోతున్నారు. నాన్ పొల్యూటెడ్ వెహికల్ అని చెప్తున్నారు. వాళ్ళు ఆర్టీఆర్సీకి వచ్చినప్పుడు మాత్రం చేసుకుంటున్నారు. ఆర్టీఆర్సీలు చేసుకోమని. పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండానే వాహనాలు ఉపయోగిస్తున్నారని తెలిపారు ఆర్టీఏ సిబ్బంది. చెక్ చేయించుకునే వాహనాల సంఖ్య తగ్గిందన్నారు. ఆర్టీఏ నిబంధనలు ఉన్నా అమలు కావట్లేదంటున్నారు. కాలుష్యం నియంత్రణ కాగితాలకే పరిమితమవుతుందన్న విమర్శలు వస్తున్నాయి. చలికాలంలో ఏమవుతుందంటే గాలి స్తబ్దంగా ఉండడంతో గాలి వీచదు. కాబట్టి గాలిలో కలుషితాలు ఎక్కడ వదిలితే అక్కడే కేంద్రీకృతం అవుతాయి. కలుషితాలు వదలబడడం అనేది వాహనాల్లోంచి వస్తుంది. వాహనాలు ట్రాఫిక్ జామ్ అయిన చోటల్లో కూడా ఐడ్లింగ్ అంటారు. అంటే వాహనం ముందుకు వెళ్ళదు కానీ ఇంజిన్ ఆన్ అయి ఉంటుంది. అలాంటి సమయంలో టెయిల్ పైప్లోంచి, సైలెన్సర్లోంచి మనకి పొగ వస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా. ఆ వచ్చిన పొగ అక్కడి నుంచి గాలి వీచకపోవడంతో అక్కడే కేంద్రీకృతమై ఉంటుంది. ఆ ప్రాంతంలో ఎవరుంటే వాళ్ళందరికీ కూడా ఆ కలుషిత వాయు ప్రభావం వాళ్ళ మీద పడుతుంది. సమీర్ యాప్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు తయారు చేసిన యాప్ కాబట్టి దేశవ్యాప్తంగా ఉండే ప్రామాణికమైన మనకి సమాచారం దాంట్లో చేరుతుంది. నివాస ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఎవరికి వాళ్ళు వాయు కాలుష్యాన్ని కట్టడి చేయడానికి పర్సనల్ లెవెల్లో కూడా లేదా నివాస ప్రాంతం కమ్యూనిటీ లెవెల్లో కూడా ఎయిర్ క్వాలిటీని టెస్ట్ చేయడానికి వాళ్ళు సెన్సార్ బేస్డ్ ఎక్విప్మెంట్ వస్తుంది. ఆ సెన్సార్ బేస్డ్ ఎక్విప్మెంట్ని వాళ్ళు వాడుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ ఓన్లీ జనరేషనే కాకుండా ఇన్ఫర్మేషన్ని డెసిషన్ మేకింగ్కి ఇన్పుట్గా వాడాలి. మనం తీసుకునే నిర్ణయాలకి సమాచారం బేస్ అయి ఉండాలి. ఆ సమాచారం ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ఎవరికి వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. థర్మామీటర్ హాస్పిటల్లో ఉంటుంది కానీ ఇళ్లలో కూడా థర్మామీటర్ పెట్టుకోవచ్చు. ఎవరు ఇంట్లో థర్మామీటర్ పెట్టుకోవద్దు అనరు. సో ఎయిర్ క్వాలిటీని ఎక్కడైతే శ్వాసకోశ సమస్యలు ఉన్నాయి అనుకున్నారో వాళ్ళు ఇంట్లో కూడా ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ చేసుకోవచ్చు. మహానగరంలో వాయు కాలుష్యం రోజు రోజుకు పెరుగుతోంది. శ్వాసకోశ వ్యాధులు, అలర్జీలు, కంటి మంటలు పెరుగుతున్నాయని తెలిపారు డాక్టర్లు. ఆటోలు, లారీలు, పాత డీజిల్ వాహనాల నుంచి వచ్చే పొగ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందంటున్నారు ప్రజలు. సిటీలో కనిపించిన ప్రాబ్లంల కంటే కనిపించని ప్రాబ్లం చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా పొల్యూషన్ ఒకటి. ఈరోజు మనం చూసుకున్నట్టయితే చాలా ప్రాంతాలలో కూడా పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎన్ని చెట్లు నాటినా కూడా ఈ పొల్యూషన్ని తట్టుకొని అవి కూడా మనకు మంచి ఆక్సిజన్ ఇవ్వలేకపోతున్నాయి. ఎందుకంటే ఈరోజు పాత వాహనాలు ఏవైతున్నాయో ఆటోలు కానీ ఇంకా ఇతర వాహనాలు యూజ్ చేయడం వల్ల మనకు చాలా పొల్యూషన్ ఉన్నాయి. ఢిల్లీ తరాలో
ఢిల్లీలో ఏ విధంగా అయితే కట్టడి చేసినారో ఆ విధంగా మన దగ్గర కూడా చేస్తే చాలా బాగుంటుంది. ప్రతి వాహనదారుడు తమ వెహికల్స్ కు పొల్యూషన్ చెక్ చేయించాలని సూచిస్తున్నారు ఆర్టీఏ అధికారులు. వ్యవసాయ రంగంలో రైతులకు టెక్నాలజీ ద్వారా సేవలను అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు రైతులకు కావాల్సిన 15 రకాల డిజిటల్ సర్వీసెస్ను అందిస్తోంది. పొలంలో పంటను వేసింది మొదలుకొని మార్కెట్లో అమ్మే వరకు కావాల్సిన సేవలన్నింటినీ డిజిటల్ రూపంలో అందిస్తోంది. కొత్త టెక్నాలజీతో రైతులకు సులువుగా పనులు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఒకప్పుడు వ్యవసాయం అంటే కేవలం అధిక శ్రమతో కూడిన పని. కానీ నేడు టెక్నాలజీ తోడవడంతో స్మార్ట్ అగ్రికల్చర్ గా మారుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ శాఖను డిజిటలైజ్ చేస్తున్నాయి. విత్తనాలు నాటినప్పటి నుంచి పంట అమ్మకం వరకు ప్రతి దశలోనూ రైతుకు అండగా నిలుస్తున్నాయి. అవినీతికి తావు లేకుండా దళారుల రహిత మార్కెటింగ్, శాస్త్రీయ సాగు పద్ధతులతో డిజిటల్ సేవలు అందిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పీఎం కిసాన్, రైతు భరోసా పథకాలు రైతులకు ఆర్థిక ప్రోత్సాహకాన్ని ఇస్తున్నాయన్నారు వ్యవసాయ అధికారులు. మధ్యవర్తులు లేకుండా డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. రైతు మరణించినప్పుడు 15 రోజుల్లో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపారు అధికారులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుమారు 70,000 కోట్ల భారీ బడ్జెట్తో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరపున వివిధ రైతు సంక్షేమ కార్యక్రమాలకి భారీ బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఇంతటి భారీ బడ్జెట్తో కూడిన ఈ పథకాల అమలులో ఎలాంటి అవినీతికి, తారతమ్యాలకి అవకాశం ఇవ్వకుండా వ్యవసాయ శాఖ ఏంటంటే సుమారు 10 నుండి 15 ఆన్లైన్ వెబ్సైట్లు కానీ యాప్ల సహకారంతో ఈ పథకాల అమలును సమర్థవంతంగా నిర్వహిస్తుంది. రైతు విత్తనం వేసిన దగ్గర నుంచి మొదలు పెడితే మళ్లీ విత్తనం సేకరించే వరకు ఉన్న అన్ని దశలను కూడా డిజిటలీకరణ చేయడం జరిగింది. రుణమాఫీ కోసం డీబీటీ సిస్టమ్ ను వాడుతోంది వ్యవసాయ శాఖ. క్రాప్ లోన్ వ్యూయర్ పోర్టల్ ద్వారా రైతులు రుణమాఫీ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఫెర్టిలైజర్ యాప్ తో రైతు మొబైల్ ఫోన్ లో యూరియా బుక్ చేసుకోవచ్చన్నారు. ఫెర్టిలైజర్ ఇన్వెంటరీ వెరిఫికేషన్ సిస్టమ్ యాప్ తో యూరియా, డీఏపీ ఎరువుల నిల్వలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటామని తెలిపారు రైతులు. గవర్నమెంట్ తీసుకొచ్చిన యూరియా యాప్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. మాకు లైన్లో నిలబడకుండా ఆన్లైన్లో బుక్ చేసుకోవడం ద్వారా మా మండలంలో ఎక్కడున్న షాపులు అనేది మాకు తెలిసిపోతుంది. అక్కడ పోయి తీసుకోవడం జరుగుతుంది. లైన్ లో నిలబడడం అనేది ఇబ్బంది తప్పిపోయింది. మళ్ళా సైంటిస్టులు చెప్పిన ప్రకారం ఎకరానికి ఎంత బ్యాగులు అనేది అన్ని బ్యాగులు ఇవ్వడం వల్ల మాకు యూరియా అనేది మంచిగా లిమిట్ గా వాడడం జరుగుతుంది. రైతు భరోసా ఎకరానికి 6,000 కాడికి మాకు 7 ఎకరాలు ఉన్నది. 42,000 రైతు ఖాతాలో డైరెక్ట్ పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏదేసినా రైతు ఖాతాలో డైరెక్ట్ వేస్తుంది కాబట్టి అది మంచిగా ఉన్నది. డిజిటల్ క్రాప్ బుకింగ్ యాప్ తో రైతులు వేసిన పంటలను ఆన్లైన్ లో నమోదు చేస్తామని తెలిపారు. పంట నష్టం జరిగితే రైతులకు పరిహారం అందిస్తామన్నారు. కిసాన్ యాప్ తో రైతులు తమ పంటను ఎప్పుడు, ఎక్కడ అమ్ముకోవాలో నిర్ణయించుకోవచ్చని తెలిపారు అధికారులు. పంటల నమోదు కొరకు ఈ డిజిటల్ క్రాప్ సర్వే విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.5 ఎకరాలలో మన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అమలు చేయడం జరుగుతుంది. అద్దెదారులను నివారించాలనే ఉద్దేశంతో సీసీఐ తీసుకొచ్చిన ఈ యాప్ మన తెలంగాణలో సక్సెస్ఫుల్ గా జరిగింది. కేవలం 3 నెలల కాలంలోనే సుమారుగా 29 లక్షల మంది మన తెలంగాణ రైతులు సీసీఐలో తమ పత్తి పంటను అమ్ముకున్నారు. యూరియా యాప్ అనేది చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. అతి కొద్ది కాలంలోనే 12 లక్షల మంది రైతులు 50 లక్షల బస్తాలు బుక్ చేసి రికార్డు నెలకొల్పారు. ప్రతి మంగళవారం రాష్ట్రంలోని 1600 రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ తో అవగాహన కల్పిస్తున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణం పెంపుపై ఫోకస్ పెంచింది ప్రభుత్వం. 1,00,000 ఎకరాల్లో మాత్రమే సాగు అవుతున్న హార్టికల్చర్ పంటలను వచ్చే ఏడాదిలో మరో 1,00,000 ఎకరాలకు విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ఆధ్వర్యంలో 800 మంది ఉత్తమ వాలంటీర్ రైతులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారితో మరింత విస్తీర్ణంలో సాగు పెంచే దిశగా చర్యలు చేపడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో కూరగాయల డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. అయితే సాగు విస్తీర్ణం మాత్రం తగ్గింది. గతంలో 3 లక్షల ఎకరాల్లో సాగు అయిన హార్టికల్చర్ క్రాప్స్ ఇప్పుడు కేవలం 1,00,000 ఎకరాలకు పరిమితమైంది. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని 900కు పైగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలతో 800 మంది రైతులను కూరగాయల సాగు వాలంటీర్లుగా ఎంపిక చేయనున్నారు. వీరికి ఆధునిక సాగు పద్ధతులు, నాణ్యమైన విత్తనాల ఎంపిక, సమతుల్య ఎరువుల వినియోగం, నీటి నిర్వహణ, మార్కెటింగ్ విధానాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఈ వాలంటీర్లు తమ పరిసర ప్రాంతాల రైతులకు మార్గనిర్దేశనం చేసి మరింత విస్తీర్ణంలో కూరగాయల సాగు చేపట్టేలా ప్రోత్సహిస్తారని తెలిపారు అధికారులు. ఈ 1 ఇయర్లో నెక్స్ట్ 1 ఇయర్లోనే మన రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు 1 lakh ఉంటే ఇంకొక 1 lakh ఎకర్స్ యాడ్ చేయాలనేటువంటి ఇంప్లిమెంటేషన్ ప్లాను అవన్నీ కూడా తయారు చేసుకోవడం జరిగింది. దీనికి హార్టికల్చర్ యూనివర్సిటీ, తర్వాత హార్టికల్చర్ డిపార్ట్మెంటు, తర్వాత ఫస్ట్ టైము కోఆపరేషన్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో మనం ఇన్వాల్వ్ చేయడం జరుగుతూ ఉంది.
మరో 1,00,000 ఎకరాల్లో హార్టికల్చర్ క్రాప్స్ కూరగాయల సాగు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు అధికారులు. హార్టికల్చర్ యూనివర్సిటీని భాగస్వామ్యంతో ఉత్తమ రైతులకు శిక్షణ ఇస్తామన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీ రాజిరెడ్డి. వ్యవసాయ హార్టికల్చర్ ఉద్యాన పంటలకు పెద్దపీట వేయటం అనేది జరుగుతూ ఉంది. అందులో కొంత సీడ్ కొరకు, కొంత మల్చింగ్ కొరకు, కొంత లో కాస్ట్ పెండాల్స్ ఇప్పుడు మన దగ్గర చూసుంటారు కేటీ అనేటువంటి లో కాస్ట్ పెండాల్స్ మన నెట్ హౌసెస్. సో దానికి తోడుగా ఫామ్ పాండ్ టెక్నాలజీ, ఫామ్ పాండ్స్ కూడా మనకు వాటర్ను సేవ్ చేసుకొని దాన్ని మళ్ళీ బంప్ చేసుకోవడానికి కూడా ఆ విధంగా మార్కెటింగ్ కూడా ఒకటి మంచి సూచన రైతులు ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో కూరగాయల ఉత్పత్తి పెరిగే ధరల స్థిరీకరణకు తోడ్పడుతుందంటున్నారు వ్యవసాయ అధికారులు. స్థానికంగా ఉత్పత్తి పెరిగితే ఇతర రాష్ట్రాలపై ఆధారపడవలసిన అవసరం తగ్గుతుందని తెలిపారు. హైదరాబాద్లో మెట్రో రైలు సర్వీసులకు ప్రయాణికుల నుంచి ఫుల్ డిమాండ్ ఉంది. ట్రాఫిక్ తిప్పలు తప్పాలంటే మెట్రో బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నగరవాసులు. అయితే మెట్రో స్టేషన్స్ నుంచి లాస్ట్ మైల్ కనెక్టివిటీ అందించడంలో గత ప్రభుత్వం ఫెయిల్ అయిందని విమర్శిస్తున్నారు ప్రజలు. మెట్రో నిర్వహణ చేపట్టిన ఎల్ఎన్టీ సంస్థ కూడా నష్టాల బాట పట్టడంతో లాస్ట్ మైల్ కనెక్టివిటీపై నిర్లక్ష్యం వహించింది. త్వరలో ప్రభుత్వానికి మెట్రో ప్రాజెక్టు అప్పగించనుంది. దీంతో మెట్రో సర్వీసులను మరింతగా ప్రయాణికులకు చేరువ చేసేందుకు కొత్త కాన్సెప్ట్తో పాట్ ట్యాక్స్లను తీసుకురానుంది రాష్ట్ర ప్రభుత్వం. గ్రేటర్ హైదరాబాద్లో మెట్రో సేవలకు ప్రయాణికుల సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం సరికొత్తగా పాట్ ట్యాక్సీల ద్వారా లాస్ట్ మైల్ కనెక్టివిటీ అందించేందుకు ప్లాన్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన టెండర్ ప్రక్రియకు హెచ్ఎంఆర్ఎల్ ప్రకటన విడుదల చేసింది. త్వరలో ఆధునిక రవాణా వ్యవస్థ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఐటీ కారిడార్తో పాటు సచివాలయం పరిసర ప్రాంతాల్లో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ ట్యాక్సీలను తీసుకురాబోతోంది ప్రభుత్వం. మెట్రో రైలు స్టేషన్ల నుంచి గమ్యస్థానం చేరేందుకు పాట్ ట్యాక్సీలను ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టనుంది రాష్ట్ర సర్కార్. త్వరలో రానున్న పాట్ ట్యాక్సీ విధానంపై అధ్యయనం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ విధానంలో సాంకేతిక, ఆర్థిక సాధ్యాల అధ్యయనానికి కన్సల్టెన్సీ ఎంపిక కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. మెట్రో రైలు స్టేషన్లలో దిగిన తర్వాత ప్రయాణికులు బస్సులు, ఆటోలు, టూ వీలర్స్, ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ ద్వారా గమ్యస్థానాలకు చేరుతున్నారు. మళ్లీ ట్రాఫిక్ లో ఇరుక్కుంటున్నారు. బస్సెస్ కూడా ఈ మధ్య రష్ ఉంటున్నాయి కదా, ఉమెన్ కి ఫ్రీ టికెట్స్ అని. సో ఇది బెస్ట్ కంపేర్ టు మెట్రోకి. కంబైన్ పాసెస్ అలా పెడితే స్టూడెంట్స్కి అండ్ చాలామందికి ఉపయోగపడుతుంది. స్టార్టింగ్ స్టేషన్స్లో రష్ ఉంటుంది, మార్నింగ్స్ ఇంకా ఈవినింగ్స్, లైక్ కాలేజ్ వాళ్ళంతా వెళ్తారు కదా. Metro station, the last stop, it's okay. But after this, commuting to the destination is a big problem. The autos are not readily available. And then they charge a bomb. We book by Uber and all, but then they cancel. So that all is a shit. They should, the government should do some, public transport or shuttle services. That would be, it will really be very helpful. మెట్రో స్టేషన్ల నుంచి రోడ్లపైకి రాకుండానే పాట్ ట్యాక్సీ వంటి పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ ద్వారా గమ్యస్థానాలను చేరుకునేలా రవాణా వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. మెట్రో స్టేషన్స్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాలంటే ఊబర్, ఓలా లాంటి రవాణా సేవలను ఉపయోగిస్తున్నారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నగరవాసులు. ఇప్పుడు లాస్ట్ మైల్ ఫర్ ఎగ్జాంపుల్ మియాపూర్ వచ్చాము, ఇక్కడ నుంచి నేను ఇక్కడతో ఇది క్లోజ్, ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏ ర్యాపిడో మీద బేస్ అయ్యి వెళ్తాం, లేదా ఆటో మీద వెళ్తూ ఉంటాం. కానీ అదే కనుక ఇక్కడ నుంచి ఇంకా ఎక్స్పెండ్ అయ్యింది అనుకోండి మెట్రో, అది మెట్రో ఖచ్చితంగా యూజ్ చేసుకుంటాం. ర్యాపిడో బుక్ చేసుకుని అందుబాటు రాగానే వాళ్ళు అవైలబుల్ ఉంటారు కాబట్టి మాకు టైం సేవ్ అవుతుంది, ప్లస్ త్వరగా వచ్చే ట్రాఫిక్లోని. ఇంకోటి సమ్మర్లో కాబట్టి సమ్మర్లో ఎక్కువ మనకు టైంకు మనకు వెయిట్ చేయాలంటే చాలా ఎండలు ఇబ్బంది అవుతుంది. అదే బస్సుకు వస్తే ఉడకపోత వస్తుంది, చెమటలు వస్తాయి, ఎండకు చాలా ఇబ్బంది పడుతుంటారు, అనారోగ్య పాలవుతుంటారు. అట్లా కాకుండా బెస్ట్ మెట్రో అనేది చాలా ఈజీఫుల్గా మాకు ఉపయోగపడుతుంది. మొదట ఏ మార్గాల్లో పాట్ ట్యాక్సీలను నడపాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు అధికారులు. రాయదుర్గం, కుకట్పల్లి, రాయదుర్గం, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నాలెడ్జ్ సిటీ, సచివాలయం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు సాధ్యాలపై అధ్యయనం చేయనున్నారు. టెండర్ల ద్వారా ఎంపికైన కన్సల్టెంట్ టెక్నో ఎకానమిక్ ఫీజిబిలిటీ స్టడీ నివేదికను 120 రోజుల్లో అందజేయనుంది. డ్రైవర్ లేకుండా పాట్ ట్యాక్సీలు నడవనున్నాయి. బ్యాటరీ, విద్యుత్ వినియోగంతో కాలుష్య సమస్య ఉండదంటున్నారు అధికారులు. ప్రతి పాట్ ట్యాక్సీలో 6 నుంచి 8 మంది ప్రయాణించవచ్చని తెలిపారు.
గ్రేటర్ సైబరాబాద్ గండిపేటలోని గండిమైసమ్మ ఆలయ పరిసరాల్లో తప్పిపోయిన 3 ఏళ్ల బాలుడిని నార్సింగి పోలీసులు కాపాడారు. నిన్న సాయంత్రం తెల్లాపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఆలయ సమీపంలో అతని కుమారుడు అభిమన్యు అదృశ్యమయ్యాడు. వెంటనే నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. దగ్గరలోని పొదల్లో బాలుడు ఉన్నట్లు గుర్తించారు. వీధి కుక్కలు బాలుడిని పొదల్లోకి లాక్కెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ఈ దాడిలో బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ప్రైవేటు హాస్పిటల్కు తరలించి చిన్నారికి చికిత్స అందించారు. తమ కొడుకును ప్రాణాపాయం నుంచి తప్పించిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు బాలుడి తల్లిదండ్రులు. ఇండియాలో క్రికెట్ పండుగకు సమయం ఆసన్నమైంది. ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ మెగా టోర్నీ షెడ్యూల్ను మార్చి 6, 7 తేదీలలో ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న T20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాతే ఐపీఎల్ షెడ్యూల్ వస్తుందని అందరూ భావించారు. కానీ బీసీసీఐ ముందస్తుగానే షెడ్యూల్ విడుదల తేదీని ఖరారు చేసినట్లు సమాచారం. దీనివల్ల ఫ్రాంచైజీలు తమ ప్రాక్టీస్ సెషన్లను పక్కాగా ప్లాన్ చేసుకునే వీలుంటుందంటున్నారు క్రికెట్ అనలిస్టులు. ఈసారి ఐపీఎల్ షెడ్యూల్ 2 విడతల్లో రిలీజ్ కాబోతోంది. దీనికి ప్రధాన కారణం భారతదేశంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో భద్రతా కారణాల వల్ల ఆయా రాష్ట్రాల్లో మ్యాచ్లను ఎన్నికల రోజుల్లో నిర్వహించడం సాధ్యం కాదు. అందుకే ఎన్నికల తేదీలను బట్టి బీసీసీఐ 2వ విడత షెడ్యూల్ను ఖరారు చేయనుంది. ప్రస్తుతానికి మొదటి విడత షెడ్యూల్ను విడుదల చేయనుంది ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్. ఐపీఎల్ 2026 ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎక్కడ మొదలవుతుంది అనే ఉత్కంఠకు తెరపడింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం సీజన్ మొదటి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ హోమ్ గ్రౌండ్లో జరగాలి. దీని ప్రకారం ఈ ఏడాది ఐపీఎల్ తొలి పోరు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. మార్చి 28 లేదా 29వ తేదీన ఈ లీగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందంటున్నారు అధికారులు. తమ జట్టు 5 హోమ్ మ్యాచ్లను చిన్నస్వామి స్టేడియంలో ఆడుతుందని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ప్రకటన విడుదల చేసింది. ఈసారి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కూడా బెంగళూరులోనే జరుగుతుందని సమాచారం. ప్రస్తుతం భారత్, శ్రీలంక నిర్వహిస్తున్న T20 వరల్డ్ కప్ ముగియగానే విదేశీ ఆటగాళ్లకు సంబంధించిన ఎన్ఓసీ ప్రక్రియ పూర్తవుతుంది. వచ్చే వారం నాటికి అన్ని జట్లకు వారి ప్రాక్టీస్ సెషన్ల వివరాలను బీసీసీఐ అందజేయనుంది. ఎన్నికల హడావిడి ఉన్నప్పటికీ క్రికెట్ అభిమానులకు వినోదం తగ్గకుండా ప్రణాళికలు చేస్తోంది బీసీసీఐ. ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంట్లో చోరీకి పాల్పడిన 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సాయి హర్షవర్ధన్, సల్మాన్ ఖాన్లను అదుపులోకి తీసుకుని 5,92,000 విలువైన 45 తులాల వెండి, 3.5 గ్రాముల బంగారం సహా పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ జగన్ చెప్పారు. వీరిపై గతంలోనూ పలు చోరీ కేసులు ఉన్నట్లు తెలిపారు. బాధితులు సంక్రాంతికి తమ స్వగ్రామానికి వెళ్లి వచ్చేసరికి ఇంటి తలుపులు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. 12th నాడు, జనవరి 12వ తారీఖు నాడు సంక్రాంతి గురించి అని చెప్పి పెద్దపల్లి వాళ్ళ గ్రామానికి వెళ్ళడం జరిగింది. మధ్యలో ఒకసారి జనవరిలో 25th నాడు అట్లా వచ్చేసి వెళ్ళిపోయినారు. మళ్ళీ మొన్న 25th ఫిబ్రవరి 25th అట్లా వచ్చి వాళ్ళు ఐటమ్స్ అన్ని చూసుకుంటే వాళ్ళ యొక్క ఇంటికి లాక్ బ్రేక్ చేసేసి ఇంట్లోకి దొంగలు వెళ్ళి ఐటమ్స్ అన్ని తీసుకోవడం జరిగింది. అందులో HP ల్యాప్టాప్, 8 వాచ్లు, ఒక రింగు, 2 మొబైల్స్, ఒక స్పీకరు, 3.5 గ్రాముల గోల్డ్, 45 తులాల సిల్వర్ వెయిట్ మిల్టెడ్ అవన్నీ కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. తీసుకొని వెళ్ళి పల్సర్ బైక్ కూడా తీసుకొని దొంగతనం చేసుకొని వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత మేము మా యొక్క డిఐ ఆధ్వర్యంలో క్రైమ్ టీము వాళ్ళని చాలా జాగ్రత్తగా ఎవరు వచ్చిన వాళ్ళ ఫుటేజ్ల ద్వారా వాళ్ళను ట్రేస్ చేసి వాళ్ళ యొక్క నేటివ్ మన అందులో కూడా గవర్నమెంట్ క్వార్టర్స్ లో ఇతను హర్షవర్ధన్ ఉంటాడు, నాచారంలో బాబానగర్ లో సల్మాన్ ఖాన్ ఉంటాడు. వీళ్ళను ట్రేస్ చేసి అక్కడ ఉన్న వాళ్ళను తెలుసుకుని ఆ ఫోటోల ద్వారా, వాళ్ళకు వచ్చిన ఫోటోల ద్వారా వాళ్ళను పట్టుకుని వాళ్ళ దగ్గర విచారించి వాళ్ళ ద్వారా ఈ ఐటమ్స్ అన్ని కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ రోజు
వాళ్ళను కోర్టుకు పంపించడం జరిగింది. ఏదో మధ్యలో జరిగిందచ్చు అందాదా వీళ్ళు ఇంట్లో వాళ్ళు 12th జనవరి నాడు జనవరి 12th సంక్రాంతికి బయలుదేరి మళ్ళీ జనవరిలోనే ఎండింగ్ లో వచ్చి ఒక 2 రోజుల నుండి చూసుకుని వెళ్ళిపోయాడు. ఆ టైంలో గమనించలేదు, లోపల పెట్టిన ఈ ఐటమ్స్ అనేది గమనించలేదు. 1 day 2 day వెళ్ళి వాళ్ళైతే మళ్ళీ అర్జెంట్ ఉందని మళ్ళీ వెళ్ళిపోయి ఫిబ్రవరి ఎండింగ్ లో మళ్ళీ వచ్చినారు. అప్పుడు చూసుకున్న తర్వాత కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మనం 25th నాడు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ క్లియర్ చేసిన తర్వాత మొన్న రీసెంట్ ఒక 1 week బ్యాక్ సల్మాన్ ఖాన్ యొక్క వాళ్ళను ఎవరైతే ఇంతకుముందుకు A1 హర్షవర్ధన్ అనే వ్యక్తి 9 కేసులలో ఇంతకుముందుకు పాత నేరస్తుడు 9 కేసులలో అతను జైలు కూడా పోయించినాడు. కుషాయగూడ కేసులో, మల్కాజ్గిరి, నాచారం ముప్పల్ కేసులలో కూడా, తుర్కపల్లి కేసులో కూడా ఒక కేసులో ఆయన. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో నార్కోటిక్ పోలీస్, రాజేంద్రనగర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో 2 విదేశీ డ్రగ్ పెడ్లర్స్ ను పట్టుకున్నారు. మహమ్మద్ అబూరబు, హసన్లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 25 లక్షల విలువైన 150 గ్రాముల MDMA డ్రగ్స్, 4 మొబైల్స్, కత్తి స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై NDPS యాక్ట్తో పాటు ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్. గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్, సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని తెలిపారు. రైతులకు పెద్ద ఎత్తున రుణమాఫీ చేశామన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, CMRF చెక్కులను పంపిణీ చేశారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం దీంట్లో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుంది. ఒకరు బాధపడవలసిన అవసరం లేదు. ఈసారి రాలేదు, వస్తుందో రాదో అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ 3 ఏళ్ళు మళ్ళొచ్చే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికి స్వర్గీయ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు శాచ్యురేషన్ పద్ధతిలో ఎట్లయితే ఇల్లు ఇచ్చిండో ఆ విధంగా ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఇస్తాము. మరి అట్లనే ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పినాం. ఆ రోజు చెప్పినాం మేము. కానీ 2.5 సంవత్సరాలు అయినా ఇంకా తులం బంగారం వస్తలేదనే ఆలోచన మీకు ఉన్నది. అట్లనే మహిళా సోదరమణులకు, ఇంటి యజమానులకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పినాం. మీకు ప్రతి నెల ఇల్లు గడవనికి 2500 ఇస్తామని చెప్పినాం. అట్లనే కొత్త పెన్షన్స్ ఇస్తామని చెప్పినాం. ఈ 3 కార్యక్రమాలు ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయి అంటే 10 సంవత్సరాలు ఏర్పాటు చేసిన పాలించిన ప్రభుత్వం ఏదైతున్నదో, ఇంతకుముందు పేరు చెప్పొద్దు నేను, ఇంతకుముందు చేసిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున అప్పుల పాలు చేసిపోయారు. కాబట్టి ఆ అప్పులు మిత్తులు కట్టడానికనే సరిపోతున్నది ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. అవన్నీ ఇంకొక 6 నెలలు అయితే ఈ అప్పులు మిత్తులు ఒక లైన్లో పడతాయి. పడ్డాక ఈ 2500 కానీ, తులం బంగారం కానీ, అట్లనే కొత్త పెన్షన్లు కానీ ఇచ్చే కార్యక్రమం తప్పకుండా ఉంటుంది.